గొల్లపల్లి రిజర్వాయర్ విషయంలో తెరచాటు రాజకీయాలు, నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఆనాడు జీవోలు, నేడు ధర్నాలు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూడలేక ఆపసోపాలు చేస్తున్నారు. వనపర్తికి వరప్రదాయినిగా మారనున్న గొల్లపల్లి రిజర్వాయర్ 1100 కోట్లతో నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సత్యశీలారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అనసూయ, చీర్కేపల్లి గ్రామ సర్పంచ్ రవి, పార్టీ నాయకులు భాస్కర్రావు, శాంతయ్య, సురేష్ గౌడ్, శేఖర్రావు, బండరాయి పాకుల సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ సుకుమార్ రెడ్డి, పాతతాండ గ్రామ సర్పంచ్ శ్రీను నాయక్, పార్టీ నాయకులు ఎక్కే వెంకటేష్, గౌన్ల నరసింహ, ఏదుల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సుఖేందర్ రెడ్డి, సురేందర్, రామచందర్, వివిధ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడక ముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవో ఇచ్చినారు. ఆ జీవో కాపీ కూడా ఉంది. అప్పుడు 70 టీఎంసీల మనకు మిగులు జలాలు, మీకు మొన్న అసెంబ్లీ చూసింటారు చాలా మంది. అసెంబ్లీలో ఎంత క్లియర్ గా చేసిందంటే 400 టీఎంసీల నీళ్లను 200 తెచ్చిన మహానుభావులు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ 400 టీఎంసీల నీళ్లు మన అలొకేషన్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే 70 టీఎంసీలతోటి జూరాల ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోతల పథకం ఎక్కడికి కోటిపల్లి రిజర్వాయర్ కు, అక్కడి నుంచి మన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ఒకటి. ఈ రెండు కలిపితే కృష్ణా గోదావరిని కలపాలనే ఆలోచన ఎన్నో ఏళ్ల సంది పెండింగ్ ఉంది మనతోటి. అంటే బిఫోర్ దాదాపు ఒక 20-25 సంవత్సరాల తెలంగాణ ఈ 14-10 ఏళ్ల తర్వాత, అంతకు ముందు కూడా 20 ఏళ్ల కిందనే ప్రపోజల్స్ ఇవన్నీ. ఆ రోజు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కూడా మనతో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటే టెండర్ అయింది. అది ఆల్మోస్ట్ ఆల్ 40% కంప్లీట్ అయింది. అది డైరెక్ట్ గా పంపింగ్ చేస్తే 2 స్టేజీలలో వస్తాయి. దాన్ని తీసుకుపోయి ఎత్తిపోతల పథకాలు పెట్టి ఇంట్లోగానో ఫౌంటైన్ పెట్టినట్లు పెట్టినాడు ఆయన. మనకు జూరాల నుంచి పోతే నారాయణపేట, కొడంగల్, షాద్నగర్, వికారాబాద్ ఆ నీళ్లు డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. ఇక్కడ మేము అడుగుతున్నది ఏమంటే ఇక్కడ 1-2 కిలోమీటర్లు ఎందుకు పారదు అని అడుగుతున్నారు రైతులు. డిండి ప్రాజెక్టు అది వేరే, మళ్ళా డిండి ప్రాజెక్టు కాదు. ఇప్పుడు ఇక్కడ ఏదుల రిజర్వాయర్ కు చీర్కపల్లి పైన ఒక స్లూస్ పెట్టినారు. అది కూడా ఎందుకు పెట్టినారు? ఈ ప్రాంతం వాళ్ళు మనకి ఏదుల రిజర్వాయర్ అవుతుంది, మునిగిపోతుంది. కింది ప్రాంతానికన్నా కనీసం ఎమర్జెన్సీలో ఇన్ని నీళ్లు పోతాయి. కొల్లాపూర్కు ఈ నీళ్లను జొన్నలు బొగుడలో వాడుకోకుండా ఈ నీళ్లు వాడుకోవచ్చు అనే దూరంతో ఓ స్లూస్ పెట్టినారు. ఆ స్లూస్ ఇక్కడ రావు, నీళ్లు కిందికి పోతాయి. ఆ కింది ప్రాంతం అంటే మీకు మ్యాప్ లో ఎట్లుంటది అంటే లేవలింగ్ ఉంటది. 460, 430. మనం ఇక్కడంతా 460, వనపర్తి అంతా 430. 430లో అతుము ఉంది, 460కి నీళ్ళు ఎక్కవు. కాబట్టి ఆ ప్రాజెక్టు వేరే. మనం ఇది కేఎల్ఐ ప్రాజెక్ట్ కల్వకుర్తి లిఫ్ట్ లో భాగంగానే ఈ రిజర్వాయర్లు. ఇప్పుడు D5, D8 కాలువ ద్వారా ఈ గర్భ సముద్రానికి కానీ ఇక్కడ కూడా నీళ్లు పోయే అవకాశం లేదు. D5 లో అది మెయిన్ కెనాల్కి వెళ్ళి మంగనూరుకి వెళ్ళిపోతాయి. D5 ఓన్లీ రేవల్లి, తలుపునూరు ఇక్కడ వస్తాయి నీళ్లు, మన ఎక్కడ తీగలపల్లికి పోతాయి. D8 కెనాలు ఈ ప్రాజెక్ట్ లో ఎక్కువ పారువాటుగా ఉండేది D8 కెనాలే. 30,000 ఎకరాలకు తూడుకుర్తి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వనపర్తి కాన్స్టిట్యూన్స్ లో కాంచెరు అని సవాయిగూడెం దగ్గర ఎండ్ అవుతుంది. అది అతిపెద్ద కెనాలు, డిస్ట్రిబ్యూషన్ కెనాలు D8 ఒకటే. మన కేఎల్ఐ ప్రాజెక్ట్ లో ఎక్కువ పారువాటు ఉన్నది మన ప్రాంతమే, మన D8 కెనాలే. ఆ D8 కెనాల్ కు మాత్రమే ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు పోతాయి. ఇంకా వేరే ఏ ప్రాజెక్ట్ నుంచి పోరు. ఒకవేళ ఏళ్ళ నుంచి పోయాలంటే మళ్ళీ ఒక లిఫ్ట్ పెట్టి మళ్ళీ కొట్టాలి పైకి. అట్లా మూడు రంగారెడ్డి మనకు జూరాల నుంచి వచ్చింది. ఇక్కడ ఎందుకు పెడుతున్నాం? మన ఆల్రెడీ కేఎల్ఐ ప్రాజెక్ట్ లోనే మన ప్రాంతం అంతా అభివృద్ధి ఉంది, నీళ్లు వారుతున్నాయి. దాన్నే మోటార్లను పెంచి కెనాల్ ఎక్స్టెండ్ చేసి మనం ఆయకట్టును పెంచుకుందాము. డీపెనింగ్ ఆఫ్ ట్యాంక్స్ అంటే మీకు కర్ణాటక, మహారాష్ట్ర 2000 సంవత్సరంలో కృష్ణా బచావత్ అవార్డు పెట్టుకునే వాళ్ళు లోతు దోగిండ్రు చెరువులను. ఉన్న చెరువులను లోతు దోగితే 3 times వాటర్ స్టోరేజ్ అవుతుంది. ఈ పథకం గురించి కూడా చెప్పిన. ఇప్పుడు కావాలంటే నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడతా, ఎందుకంటే నేనే చెప్పిన. ఆ రోజు కూడా 10 లక్షలు ఇవ్వండి అన్న. అక్కడ ఏది మన కాళేశ్వరం ఆ ఏరియాలో 10 లక్షలు, 11 లక్షలు, మల్లన్న సాగర్ లో 20 లక్షలు ఇస్తుండ్రు. ఇలా రైతులకు ఎక్స్చేంజ్ అంటే నీకేం తెలుసు సతీష్ అన్నాడు. ఇది వాస్తవాలు. మేము ఆ రోజు ఆయన నచ్చకనే మేము బయటకు వచ్చినాం. ఆయన ఇటువంటి ఒంటెద్దు కూడా ఓటే మేమందరం బయటకు వచ్చినాము. ప్రతి రిజర్వాయర్ లో కూడా ఏదో ఒకటి బుద్ధారం కూడా చెప్పినాం. ముందు రైతులను ఒప్పి
టెండర్ పెట్టడం కాదు, రైతులను ఒప్పియాలి కదా. రైతులు ఒప్పియకుండా టెండర్ పెడితే ఏం లాభం? మేము ఆ రోజు కూడా చెప్పినాము, ఆయన ఒంటెత్తిపోకలు కాబట్టి మేము అందరూ వదిలేసినాం. అన్న ఇంకోటి ఒక మాట, ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసిందంటే ఎమ్మెల్యే సార్ ఉండి అసెంబ్లీలో చెప్పింది కదా, ఇట్లా గొల్లపల్లి చిరకపల్లి రిజర్వ్ కూడా మేము లేస్తాం అని, ఆ దాని నుంచి వీళ్ళు ధర్నా స్టార్ట్ చేశారు. దాని గురించి ఒకసారి దాని గురించి ఈ ప్రాజెక్టు గత గవర్నమెంట్ ఇచ్చిన దాని రొటీన్ పద్ధతిలో 28/2/25 ఇగో చూడండి ఈ లెటర్. ఈ లెటర్ ద్వారా ఎమ్మెల్యే గారిని ఈ గారు వాళ్ళు కోరడం జరిగింది. సార్ ఈ పెండింగ్ ఫైల్ ఉన్నాయి, దీన్ని మేము క్లియరెన్స్ చేయాలా, మళ్ళీ ఆయకట్టుకి మీరు నీళ్లు ఇవ్వమంటున్నారు, మార్చి వస్తే నీళ్లు బంద్ అయితే శ్రీశైలంలో వాటర్ ను తీసుకొని ఇవ్వడం వాస్తవంగా. అప్పుడు ప్రతి ఎమ్మెల్యే తన యొక్క పనులను అభివృద్ధి పనులను అసెంబ్లీలో చెప్తాడు. ఆ చెప్పడంలో భాగంగానే ఇట్లా గొల్లపల్లి రిజర్వాయర్ గాని, బుద్ధారం గాని, గన్పూర్ గాని ఇవన్నీ చెరువులు, కుంటలు మా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వండి అని మాత్రమే చెప్తాడు. మిగతా పని ఎవరు చేయాలి? ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లు గాని, వాళ్ళు గాని, వీళ్ళు గాని చేయాలి. ఇది చేయడానికి మాత్రమే ఆయన చెప్పింది. దాంట్లో సాధ్యాసాధ్యాలు ఇప్పుడు ఎందుకంటే ఈ ఊర్లో ప్రాజెక్టు చేయాలంటే ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని బుద్ధారం ఏదైతే నిర్ణయం చేసిందో ఆ విధంగా రైతులు ఒప్పిస్తేనే అవుతుంది. లేకపోతే అవతల గత మంత్రిలాగా ఈయన కమిషన్ లో ఈయన ఆధారపడే మనిషి కాదు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఆయన యొక్క కష్టాన్ని 10 మందికి వచ్చే గుణం ఉన్న నాయకుడు ఆయన. కాబట్టి కమిషన్ల కొరకు పనులు చేయొద్దు ఏ రాజకీయ నాయకుడు కూడా. కేవలము రైతుల అభివృద్ధి కొరకు, రైతుల అభివృద్ధి కాంక్షించి వాళ్ళకి అడిగినంత ఇచ్చి వాళ్ళు ఒప్పుకుంటేనే ప్రాజెక్టులు కడదామనే ధోరణి మాత్రమే మన ఎమ్మెల్యే గారిది, మన ముఖ్యమంత్రి గారిది. కాబట్టి దయచేసి ఎటువంటి అపోహలకు చేయొద్దు. నిరంజన్ రెడ్డి గారిని కోరేది ఒకటే, మీరు నిజంగానే ప్రజల శ్రేయస్సు కోరితే నువ్వు ఇక్కడ గొల్లపల్లి దగ్గరికి రా, వచ్చి ఆ రోజు చేసింది మంచా చెడా నీవే చెప్పు. దేని కొరకు దేని ఆశించి చేసినావు? అన్న ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. రైతులు మాత్రమే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఆల్రెడీ ఇది శాంక్షన్ ఉన్న ప్రాజెక్టు కాబట్టి రైతులు నిజంగానే మాకు ఇది అవసరం లేదంటే దానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నిజంగానే ప్రభుత్వం కూడా చేయాలి రైతుల కొరకు, ఇతర ప్రాంతాల అభివృద్ధి కొరకు అంటే రైతులను ఒప్పించి చేస్తారు. రైతులను కాదని మాత్రం ఏ పని కూడా కాదు. దాంట్లో ప్రాజెక్టు ఎత్తు తగ్గేయడమా, లేకపోతే డ్యామ్ చిన్నగా చేయడమా, టీఎంసీ చేయడమా, ఇంకో దగ్గర ఎక్కువ ముప్పు కాకుండా చేయడమా అనేది ప్రభుత్వ ఆలోచన. ప్రజల యొక్క స్పందనను బట్టి ఉంటది. ఇక్కడ రైతులు ఏదైతే ఉంటారో అందరితో మీటింగ్ అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు మాట్లాడిన దాన్ని ప్రభుత్వం భేషజాల పోకుండా వాళ్ళకి నిజంగా ఏం కావాలి దాన్ని బట్టి మాత్రమే ప్రాజెక్టు పనులు ముందలుపోతాయి. వీళ్ళు రైతులు ఒప్పుకోకుండా ఏది కూడా ఇక్కడ ఒక చిన్న పని కూడా నడవదు. ఇది మేము హామీ ఇస్తున్నాం.